సో ఈ నేపథ్యంలో వైసీపీ ఆ పోలింగ్ ని ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ని కూడా బహిష్కరించడం జరిగింది. అక్కడ రీపోలింగ్ 2 చోట్ల కూడా రీపోలింగ్ జరగాలి అని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కోర్టులో. మరి తీర్పు ఏ విధంగా వస్తుంది అని ఉత్కంఠ అయితే ఉంది. కానీ ఈసీ మాత్రం తన పని తాను చేసుకువెళ్తుంది అని చెప్పాలి. ఇప్పటికే పులివెందుల రిజల్ట్స్ వచ్చేసాయి, ఇంకా ఒంటిమిట్ట రిజల్ట్స్ అయితే రావాల్సింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. మా సంక్షేమ పథకాలు ఎర్రవల్ల చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు.
పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థికి 6,716 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లొచ్చాయి. 6,033 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు లతారెడ్డి. పులివెందుల్లో 2016లో తప్ప మిగతా 5 సార్లు కూడా వైఎస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలింగ్ రోజు మనం చూసాం, పులివెందుల్లో 76% పోలింగ్ నమోదైతే ఒంటిమిట్టలో 86% పోలింగ్ నమోదైంది. సో తక్కువ పోలింగ్ నమోదవడం కారణంగా పులివెందుల్లో రిజల్ట్ చాలా తొందరగా వచ్చేసింది అని చెప్పాలి. మొదటి రౌండ్లోనే రిజల్ట్ వచ్చేసింది. పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి జరుగుతున్న ఎలక్షన్స్ లాగా ఆ రోజు మనం పోలింగ్ ఏ విధంగా జరిగింది అని చూసాం. రెండు పార్టీలు కూడా, అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ ని. ఇప్పటికే వైసీపీ చాలా ఆరోపణలు కూడా చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది, ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం, 2 చోట్ల కూడా రీపోలింగ్ జరగాలి అని చెప్పి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కౌంటింగ్ ని కూడా వైసీపీ బహిష్కరించింది. ఎక్కడా కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గర కానీ ఎక్కడా కూడా మనం వైసీపీ నాయకుల్ని కానీ అభ్యర్థుల్ని కానీ చూడలేదు. ఎందుకంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా వైసీపీ బహిష్కరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే రిజల్ట్ ప్రకటించారో వెంటనే టీడీపీ అభ్యర్థి లతారెడ్డి కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది. తన ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. మీడియాతో కూడా మాట్లాడారు ఆమె. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీడీపీకి ఓటు వేశారు ఇక్కడి ప్రజలు అని చెప్పి లతారెడ్డి ఆమె విన్నింగ్ తర్వాత కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక జిల్లా అధ్యక్షులు కూడా, టీడీపీ జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇక్కడ ప్రజలు ఓట్లు వేశారు అని చెప్పి టీడీపీ జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడడం జరిగింది. ఇక మంత్రి సవిత కూడా ఈ విన్నింగ్ కి సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు. పులివెందుల అభివృద్ధి కోసమే ప్రజలు ఇక్కడ టీడీపీకి ఓటు వేయడం జరిగింది, పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకే రావడం లేదు అని చెప్పి మంత్రి సవిత కూడా మాట్లాడడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పులివెందుల కోటను బద్దలు కొడతామని చెప్పి మంత్రి సవిత హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో టీడీపీ విజయంకి సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద అభిమానులు కార్యకర్తలు కూడా భారీగా చేరుకుని లతారెడ్డికి కంగ్రాట్స్ కూడా చెప్పడం జరిగింది. టీడీపీ నాయకులు కూడా కడపలోని కౌంటింగ్ కేంద్రం దగ్గరికి చేరుకుని లతారెడ్డికి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఆమె మీడియాతో మాట్లాడిన అనంతరం వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఒంటిమిట్టలో ఫస్ట్ రౌండ్ ఫలితం అయితే వచ్చింది. ఇంకా 2 రౌండ్ల ఫలితాలు రావాల్సింది. ప్రస్తుతానికి టీడీపీ ముందంజలో ఉంది. ఇంకా 2 రౌండ్, అక్కడ 86% పోలింగ్ నమోదైంది. 20,000కు పైచిలకు ఓట్లు కూడా అక్కడ రావడం జరిగింది. సో 3 రౌండ్లలో అక్కడ ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. మొదటి రౌండ్ ఫలితం అయితే వచ్చింది. ఇంకా 2 రౌండ్స్ ఫలితాలు రావాల్సింది. ఇంకాస్త టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒంటిమిట్టలో ప్రస్తుతం పులివెందుల విషయానికి వస్తే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు. ఇదొక అద్భుతమైన గెలుపు. ప్రజల తీర్పు ఇది. ప్రజల అడ్డా అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎంతసేపు కడప జిల్లా అంటే జగన్ అడ్డా, పులివెందులు అంటే జగన్ అడ్డా, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇది ప్రజల అడ్డా. అహంకారానికి, ప్రజాపాలనకు జరిగిన తీర్పు ఇది. సుపరిపాలనకు, అరాచకానికి జరిగిన తీర్పు. లతారెడ్డి గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎన్నిక రాష్ట్రానికి ఒక మంచి సంకేతం. ప్రజల సుపరిపాలన ఇస్తే తీర్పు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికే ఒక చర్చనీయాంశం కావాలా. ఒక మంచి పరిపాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకోవాలా. పులివెందుల్లో ఈరోజు ఏకపక్షంగా గత 40 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వాళ్ళు ఈరోజు ఓటర్ చేతికి ఓటిస్తే ఏ విధంగా తీర్పిస్తారో ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నిక
ఒక కేస్ స్టడీగా కావాలా. ఎందుకంటే దౌర్జన్యంతో గెలిచిన వాళ్ళు, అరాచకంతో గెలిచిన వాళ్లకు ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారనే విషయం ఈ ఎన్నిక తేటతెల్లం చేస్తా ఉంది. ఇది ఒక అద్భుతమైన గెలుపు, ప్రజల తీర్పిది. ప్రజల అడ్డా అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎంతసేపు కడప జిల్లా అంటే జగన్ అడ్డా, పులివెందులు అంటే జగన్ అడ్డా, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇది ప్రజల అడ్డా. అహంకారానికి, ప్రజాపాలనకు జరిగిన తీర్పు ఇది. సుపరిపాలనకు, అరాచకానికి జరిగిన తీర్పు. లతారెడ్డి గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎన్నిక రాష్ట్రానికి ఒక మంచి సంకేతం. ప్రజల సుపరిపాలన ఇస్తే తీర్పు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల, ఒంటిమిట్ట ఎన్నికే ఒక చర్చనీయాంశం కావాలా. ఒక మంచి పరిపాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకోవాలా. పులివెందల్లో ఈరోజు ఏకపక్షంగా గత 40 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వాళ్ళు ఈరోజు ఓటర్ చేతికి ఓటిస్తే ఏ విధంగా తీర్పిస్తారో ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీగా కావాలా. ఎందుకంటే దౌర్జన్యంతో గెలిచిన వాళ్ళు, అరాచకంతో గెలిచిన వాళ్లకు ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారనే విషయం ఈ ఎన్నిక తేటతెల్లం చేస్తా ఉంది. ఇది ఒక అద్భుతమైన గెలుపు, ప్రజల తీర్పిది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థికి 6,716 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లొచ్చాయి. 6,033 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు లతారెడ్డి. పులివెందుల్లో 2016లో తప్ప మిగతా 5 సార్లు కూడా వైఎస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు. కానీ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించిన అనంతరం కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లి బయటకు వస్తూ ఆమె మాట్లాడడం జరిగింది. ప్రజలు టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా ఓట్లు వేశారు అని చెప్పి లతారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓటర్లందరూ కూడా తనకు ఓటు వేసి గెలిపించారు అని లతారెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక టీడీపీ మంత్రులు కూడా ఈ పులివెందుల రిజల్ట్స్ కి సంబంధించి మాట్లాడడం జరిగింది. మంత్రి సవిత ఇప్పటికే ఈ రిజల్ట్స్ కి సంబంధించి మాట్లాడడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పులివెందుల కోట బద్దలు కొడతాం అని చెప్పి కూడా సవిత మాట్లాడడం జరిగింది. సో పులివెందుల్లో టీడీపీ తరపున లతారెడ్డి, అలాగే వైసీపీ తరపున హేమంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. హేమంత్ రెడ్డి పై లతారెడ్డి విజయం సాధించారు. 6,033 ఓట్ల భారీ తేడాతో ఆమె విజయం సాధించడం జరిగింది. 76% పోలింగ్ నమోదైంది. పులివెందుల్లో ఒకే రౌండ్లో రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. చాలా తక్కువ ఓట్లు పోల్ అవ్వడం కారణంగా తొందరగానే పులివెందుల రిజల్ట్స్ వచ్చేసాయి. ఇక ఒంటిమిట్ట రిజల్ట్స్ రావాల్సింది. జెడ్పీటీసీ బైపోల్ రిజల్ట్స్ ఇప్పటికే ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇంకా 2 రౌండ్ల రిజల్ట్స్ అయితే రావాల్సింది. టీడీపీ తరపున కృష్ణారెడ్డి, అలాగే వైసీపీ తరపున సుబ్బారెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం తొలి రౌండ్లో కృష్ణారెడ్డి టీడీపీ తరపున ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 2 రౌండ్ల రిజల్ట్స్ అయితే రావాల్సింది. మరి కాసేపట్లో
ఒంటిమిట్ట రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో కౌంటింగ్ కేంద్రం దగ్గరికి లతారెడ్డి రాగానే అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి వచ్చి ఆమెకి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉంది అని చెప్పాలి. పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం చక్కదిద్దే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రం దగ్గర మాట్లాడనీయకుండా లతారెడ్డిని కాస్త దూరం పంపించారు. కొంచెం కౌంటింగ్ కేంద్రం దూరం వెళ్ళిన తర్వాత లతారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇక వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవ్వరూ కానీ కౌంటింగ్ కేంద్రం